నాగర్ కర్నూలు జిల్లాలో గుప్త నిధులు బంగారాన్ని బయటకు తీస్తామని మోసం చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందిత మహిళల నుంచి 7,50,000 నగదు, 1,160 నకిలీ గోల్డ్ కాయిన్స్, తాయితులు, ఎర్రబట్టుతో కూడిన గురిగి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ గైక్వాయిడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్నవాళ్లు, బలహీనతలు ఉన్నవారి టార్గెట్ గా అలివేల, అనిత అనే ఇద్దరు మహిళలు దొంగతనాలు చేస్తున్నట్టు చెప్పారు. దేవుడు ఆవహించి పునకం వస్తుందంటూ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలతో అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. ఈ ఇద్దరు నిందిత మహిళలను రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్పీ గైక్వాయిడ్ తెలిపారు. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన నాగర్ కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ గ్యాంగ్ ఇద్దరు మహిళకి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ మహిళ మన జనరల్ పబ్లిక్కి అబద్ధం మాట చెప్పి మోసం చేసి వాళ్ళను ఇది పని చేస్తున్నారు. సో ఈరోజు ఈ ఇద్దరు మహిళ యాక్యూజ్ నెంబర్ 1 అది కోట్ల ప్రాపర్ తాడూరు మండల్, బట్ అది లాస్ట్ 3 years నుంచి ఇక్కడ నాగర్ కర్నూలు టౌన్లో షిఫ్ట్ చేశారు. దాని తర్వాత సెకండ్ యాక్యూజ్ అనిత, ఈ ఆమె ప్రాపర్ వికారాబాద్ నుంచి, బట్ అది లాస్ట్ 6 months నుంచి ఈ A1 యాక్యూజ్ అలివేలాతో ఈ అనిత అమ్మాయి సంబంధం ఉంది. సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇద్దరు మహిళలు, ఈ అలివేలా అమ్మాయి యాక్యూజ్ నెంబర్ 1 ఆమె దగ్గరికి నా దగ్గరికి కొంచెం దేవుడు శక్తి ఉంది, ఆ దేవుడి శక్తితో పూజ చేసి అది జనరల్ పబ్లిక్కి హెల్త్ ప్రాబ్లం కావచ్చు, తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, నేను పూజ చేసి సార్ట్అవుట్ చేస్తా, ఇది అబద్ధం మాట చెప్పి ఇక్కడ పని చేస్తున్నారు. రెగ్యులర్గా చాలామంది విక్టిమ్ కూడా బాధితులు ఈ ఆమె దగ్గరికి అప్రోచ్ చేస్తున్నారు. ఈ ఆమె దగ్గరికి పోయిన తర్వాత